వారం రోజుల విరామం తర్వాత శాసనసభ తిరిగి ఈ ఉదయం సమావేశమైంది. సభ సమావేశమవుతూనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, నివాస కాలనీలన్నిటికీ బీటీ రోడ్డు సదుపాయం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి అనసూయ సీతక్క చెప్పారు. ఈ మేరకు పనులను త్వరలో చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ బీటీ రోడ్డు సదుపాయం లేని గ్రామ పంచాయతీలు రాష్ట్రంలో 334 ఉన్నాయన్నారు. వచ్చే 4 ఏళ్లలో 12,000 కోట్ల రూపాయలతో 17,000 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నట్లు వివరించారు. నల్లమల అడవుల సమీపంలో ఉన్న చెంచు పంచాయతీలకు రహదారి అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. తాను పుట్టిన ములుగు ప్రాంతంతో పాటు రాష్ట్రంలోని గిరిజన గూడాలు, ఆదివాసీ ప్రాంతాలు, తండాల్లో పరిస్థితులు తనకు తెలుసునన్న మంత్రి మానవ వికాసానికి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు రహదారులే జీవన రేఖలని పేర్కొన్నారు. పంచాయతీలు, తండాల్లో మౌలిక వస్తువులపై కాంగ్రెస్ సభ్యులు చిక్కుడు వంశీకృష్ణ, మల్రెడ్డి రంగారెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ రోడ్లు లేకపోతే అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. వచ్చే 4 ఏళ్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో 12,000 కోట్ల రూపాయలతో 17,000 కోట్ల మేర రోడ్లు నిర్మించేందుకు నిర్ణయించారని వెల్లడించారు. ఈ ఏడాది ఇప్పటికే 2,311 కోట్ల రూపాయలను మంజూరు చేసి 2,400 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలిచినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో మిగిలిన 10,000 కోట్ల రూపాయలతో దాదాపు 15,000 కిలోమీటర్ల రహదారుల నిర్మాణాలను పూర్తి చేస్తామని మంత్రి వివరించారు. ఇవి కాక మరో 1,200 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లను నిర్మించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని, త్వరలోని అన్ని పంచాయతీలు, తండాల్లో సీసీ రోడ్లు, బీటీ రోడ్లను నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు 50 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు కూడా మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతకుముందు అధికారపక్ష సభ్యులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చినప్పటికీ తాగునీరు, రోడ్లు, విద్యుత్తు లాంటి సౌకర్యాలను కల్పించలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా తండాల్లో బీటీ రోడ్లు, అది సాధ్యపడకపోతే కనీసం మెటల్ రోడ్లైనా వేయాలని వారు కోరారు. కృష్ణానదిపై అంతర్రాష్ట్ర వంతెనను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినందున ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. శ్రీశైలం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేందుకు వీలుగా ఎలివేటెడ్ కారిడార్ను ఏర్పాటు చేయాలని కోరారు. బీఆర్ఎస్ సభ్యులు హరీష్ రావు తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు 691 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తన వారసత్వంగా పెండింగ్ బిల్లుల భారాన్ని తమపై మోపిందని ఆరోపించారు. కేవలం గత ఏడాది నుంచే ఆయా బిల్లులు పెండింగ్లో లేవని, 2014 నుంచి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు. మన ఊరు మనబడి కార్యక్రమం కింద గత ప్రభుత్వం 1,100 కోట్ల రూపాయల పనులు చేపడితే అందులో 800 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో బడుల్లో అభివృద్ధి పనులను చేపడుతున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న బిల్లులన్నిటినీ వెంటనే విడుదల చేయాలంటూ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు ఆమె సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అనంతరం స్పీకర్ అనుమతితో హరీష్ రావు మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి చెప్పిన సమాధానానికి తాము సంతృప్తి చెందటం లేదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ దశలో సభా వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు జోక్యం చేసుకుని ప్రధాన ప్రతిపక్ష సభ్యుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి నెల పంచాయతీలకు నిధులు విడుదల చేస్తే 610 కోట్ల రూపాయల మేర బిల్లులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయని ప్రశ్నించారు. అనంతరం పోలేపల్లి సెజ్లో పలు కంపెనీలు వెదజల్లుతున్న కాలుష్యం గురించి కాంగ్రెస్ సభ్యుడు అనిరుద్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రశ్నోత్తరాల సమయం అనంతరం మెట్పల్లి మాజీ శాసనసభ్యులు జ్యోతిదేవి, దుబ్బాక మాజీ శాసనసభ్యులు సోలిపేట రామచంద్రారెడ్డి మరణం పట్ల శాసనసభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. స్పీకర్ ఈ సంతాప తీర్మానాలను ప్రతిపాదించారు. వారి కుటుంబ సభ్యులకు సభ ప్రగాఢ సానుభూతిని తెలిపింది.
తేనీటి విరామం అనంతరం సభ తిరిగి సమావేశమైనప్పుడు బీఆర్ఎస్ సభ్యులు లగచర్ల రైతులకు బేడీలు వేసిన ఘటనపై చర్చించాలని పట్టుబట్టారు. సంబంధిత ప్లాకార్డులను వారు సభలో ప్రదర్శించారు. దీనిపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాకార్డులను సభలో తీసుకురావటం సభా నియమాలకు విరుద్ధమని చెప్పిన ఆయన వాటిని సభ్యుల వద్ద నుంచి తీసుకోవాలని మార్షల్స్ను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి డి. శ్రీధర్ బాబు పదే పదే విజ్ఞప్తి చేసిన ప్రతిపక్ష సభ్యులు వినిపించుకోలేదు. గందరగోళ పరిస్థితుల మధ్య పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర పర్యాటక విధానంపై లఘు చర్చను కొనసాగించే ప్రయత్నం చేశారు. ఉపాధి అవకాశాలను మెరుగ్గా అందించే పర్యాటక రంగం ప్రాధాన్యతను వివరించారు. అదే సమయంలో బీఆర్ఎస్ సభ్యులు పోడియం వద్దకు దూసుకురావడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.